దేవుని నామానికి వందనాలు. మనం ఈ ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి తెలుసుకుందాం. ఆమె పేరు మేరీ గ్లోరీ. మేరీ గ్లోరీ 1887 జూన్ 23న విక్టోరియాలోని బిర్రేగుర్రా పట్టణంలో జన్మించారు. ఆమె కుటుంబం విక్టోరియాలోని మళ్ళీ ప్రాంతంలో ఉన్న గార్వోక్కు, ఆ తర్వాత ఉత్తరాన వాచెమ్కు తరలి వెళ్లారు. 1901లో విక్టోరియన్ స్టేట్ ఎడ్యుకేషన్ సెకండరీ స్కాలర్షిప్ పరీక్షలో 700 మంది ప్రవేశకులలో గ్లోరీ 4వ స్థానంలో నిలిచింది. 1901 నుండి 1904 వరకు ఆమె సౌత్ మెల్బోర్న్లోని బ్యాంక్ స్ట్రీట్లోని సౌత్ మెల్బోర్న్ కాలేజ్లో ఎస్ఎంసీలో చదివింది. 1905లో గ్లోరీ మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులో తన మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసింది. ఆమె ఓర్మాండ్ కాలేజ్లో విద్యార్థిని. 1906లో ఆమె విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రం అభ్యసించడానికి తన కోర్సు మరియు స్కాలర్షిప్ను మార్చుకుంది. ఆమె 1910లో సెయింట్ విన్సెంట్ హాస్పిటల్, మెల్బోర్న్ క్లినికల్ స్కూల్లో మొదటి సంవత్సరానికి హాజరైంది. ఆమె 1910లో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ పట్టాలను పొందింది. గ్లోరీ తర్వాత ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి తిరిగి వచ్చి 1919లో ప్రసూతి, స్త్రీ జనన శాస్త్రం మరియు నేత్ర వైద్యంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా పొందారు. 1911లో గ్లోరీ క్రైస్ట్ చర్చ్ హాస్పిటల్లో మొదటి మహిళా వైద్యురాలు అయ్యారు మరియు న్యూజిలాండ్లో రెసిడెన్సీ స్థానానికి నియమించబడిన మొదటి 2 మహిళల్లో ఒకరు. ఆమె 1912లో మెల్బోర్న్కు తిరిగి వచ్చారు. మెల్బోర్న్లోని ఆమె వైద్య నియామకాలలో క్వీన్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్, రాయల్ విక్టోరియన్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్ మరియు సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లోని పదవులు ఉన్నాయి. గ్లోరీ 1917 నుండి 1919 వరకు రాయల్ విక్టోరియన్ ఐ అండ్ ఇయర్ హాస్పిటల్లో పనిచేశారు మరియు మొదటి ప్రపంచ యుద్ధంలో సేవ చేయడానికి సైన్ ఆఫ్ చేసిన పురుష వైద్యుల యొక్క అనేక వైద్య విధులను చేపట్టారు. సంవత్సరాల్లో ఆమె మెల్బోర్న్లోని కాలిన్స్ స్ట్రీట్లో ప్రైవేట్ ప్రాక్టీస్ను కూడా నిర్వహించారు. అక్టోబర్ 1915లో గ్లోరీ స్కాట్లాండ్కు చెందిన మార్గదర్శక మిషనరీ వైద్యురాలైన అగ్నెస్ మెక్లారెన్ జీవితం గురించి, భారతదేశంలో మహిళా వైద్యుల అవసరం గురించి ఒక కరపత్రాన్ని చదివి అక్కడ వైద్య మిషనరీ వైద్యురాలుగా సేవ చేయడానికి పిలుపు అందుకున్నట్లు భావించారు. గ్లోరీ తన ఆధ్యాత్మిక గురువు ఫాదర్ విలియం లాకింగ్టన్ ఎస్జేతో తర్వాతి సంవత్సరాల్లో ఈ మతపరమైన వృత్తిని గ్రహించింది. ఆమె 21 జనవరి 1920న మెల్బోర్న్ నుండి బయలుదేరింది మరియు ఆస్ట్రేలియాకు తిరుగు రాలేదు. ఆమె 12 ఫిబ్రవరిన భారతదేశంలోని గుంటూరుకు చేరుకుంది. ఆమె జీసస్ మేరీ జోసెఫ్ సంఘంలో చేరింది మరియు మేరీ ఆఫ్ ది సెక్రెడ్ హార్ట్ అనే మతపరమైన పేరును స్వీకరించింది. 1922లో తన నోవిషియేట్ పూర్తి చేసిన తర్వాత గ్లోరీ వైద్యురాలిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. గుంటూరులో గ్లోరీ తన వైద్య మిషన్ పనిని ప్రారంభించిన ప్రాథమిక డిస్పెన్సరీ సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. గ్లోరీ లక్షలాది మంది రోగులకు ప్రత్యేక వైద్య సంరక్షణ అందించింది. వారిలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు. ఆమె స్థానిక మహిళలకు కంపౌండర్లుగా, మంత్రసానులుగా మరియు నర్సులుగా శిక్షణ ఇచ్చింది. 1943లో గ్లోరీ క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అప్పుడు క్యాథలిక్ హాస్పిటల్స్ అసోసియేషన్ అని పిలిచేవారు, ను స్థాపించింది. నేడు దానికి 3,500+ సభ్యులు, ఏటా 21 మిలియన్లకు పైగా సంరక్షణను పర్యవేక్షిస్తున్నారు. గ్లోరీ 1957 మే 5న 69 సంవత్సరాల వయసులో బెంగళూరులో క్యాన్సర్తో మరణించారు. ఆమెన్.